హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మదనపల్లి ఈశ్రమ కాలనీ యువతలు వచ్చేసి లాంగ్ వచ్చి ఇంకా వచ్చేసినాము. ఈ పక్క లాస్ట్ వచ్చేసి ఇదైతే పెద్ద గ్రీన్ హౌస్ ఉంది. ఈ గ్రీన్ హౌస్ వచ్చేసి ఇక్కడ బొప్పాయి, చెండుమల్లి, వంగ, టమాటా, మిరప అంతా దొరుకుతుంది. ఈ నర్సరీ డీటెయిల్స్, అడ్రస్ మొత్తం అంతా ఇప్పుడు మన ఈ నర్సరీ ఓనర్ ఉన్నారు, ఏమన్నా అడిగితే తెలుసుకుందాం. మనం అయితే మన నర్సరీ యొక్క అడ్రస్ వచ్చేసి మదనపల్లి చమ్మగూరు రూట్ లో కొత్తపల్లి దగ్గర ఈ హైటెక్ నర్సరీ 1 సంవత్సరం అయింది మనం ఓపెన్ చేసి. దీంట్లో అద్భుతమైనటువంటి సీడ్స్ అంతా కూడా దీంట్లో మనం విత్తనం వేసి తర్వాత వచ్చేసింది రైతులు సప్లై అవుతా ఉంది. మీకు ఏం నారు కావాలంటే బంతి నారా, చెండుమల్లి నారు వచ్చేసిందే. చెండుమల్లి అంటే బంతి అంటాము. ఈ బంతి నారు వచ్చేసింది మన దగ్గర వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తాండే సీడ్ వచ్చేసింది వక్కల్ సీడ్స్. ఈ వక్కల్ సీడ్స్ లో వచ్చింది కేసరి ఆరెంజ్ అనేది హైట్ వెరైటీ ఉంది, రాణి ఆరెంజ్ అనేది పొట్టి వెరైటీ ఉంది. ఈ ఎల్లో రకాలు అయితే అంబర్ ఎల్లో ఒకటి, బాల్ ఎల్లో ఒకటి, 2 రకాలు. దాంట్లో 2 రకాలు. మేమైతే ఇప్పుడు ఈ చెండుమల్లి గురించి అన్ని పేర్లు విన్నాం, కానీ ఒక్కల్ సీడ్ అనేది చాలా కొత్తగా వింటాను నేనైతే. చెండుమల్లి అయితే నేను 2-3 రోజులు నాటినా, కానీ ఇదేంది ఇది కొత్తగా చెప్తాను. ఈ వక్కల్ సీడ్స్ అనేది ఏమంటే ఇది స్పెషల్ క్వాలిటీ, చాలా బాగుంది. ఇప్పుడు దగ్గర 1 సంవత్సరం నుంచి రన్నింగ్ లో ఉంది. అయితే 1 ఎకరానికి వచ్చేసి ఇప్పుడు మనం వేసే ఇత్తనం ఎట్లంటే ఇత్తనం ఈ విధంగా వేస్తున్నాము. తర్వాత వచ్చేసింది మనకు జర్మినేషన్ వచ్చేసింది 80 నుంచి 90% వస్తుంది. తర్వాత వచ్చి మొక్క వచ్చేసింది మనకు 20 రోజుల్లో మనం రైతుకు అందిస్తున్నాము. ఆ తర్వాత ప్లాంటేషన్ అయిన తర్వాత ఏమైతుందంటే 40 రోజుల్లో మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 40 నుంచి 50 రోజుల్లో వచ్చేసింది మనకు పూలు అయితే మార్కెట్ కి తీసుకెళ్లొచ్చు. అయితే మినిమం వచ్చేసి ఒక రైతు యాజమాన్యాన్ని బట్టి ఒక మొక్కకు వచ్చేసి 1 కేజీ నుంచి ఒక 2-3 కేజీల వరకు కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఎకరాకు వచ్చేసి 7,000 నుంచి 10,000 మొక్క నాటుకుంటారు. 10,000 మొక్కన్నా కూడా 1 కిలో అన్నా కూడా 10 టన్నులు అవుతుంది. తర్వాత వచ్చేసింది కిలో వచ్చి 20 రూపాయలు పోయినా 2 లక్షల ఆదాయం ఉంటుంది. లేదు మన టైం బాగుంటే ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయలు పెంచినా కూడా 2 నుంచి 10 లక్షల వరకు కూడా వచ్చే ఆదాయం అవకాశం ఉంది. ఈ క్వాలిటీ అనేది చాలా అద్భుతమైంది. దీనికి ముందు వచ్చేసింది సిరి, అష్టగంధ, బిగ్ బాల్ అనే వెరైటీలు ఉన్నాయి. ఆ వెరైటీలు అంతా వైరస్ ఎక్కువ వచ్చేసింది, అవి అంతా కూడా పాడైపోతున్నాయని వక్కల్ సీడ్స్ అనేది చాలా అద్భుతంగా. ఇది వక్కల్ సీడ్స్. దీని పేరు వచ్చేసింది వక్కల్ అనే వాళ్ళు ఈ కంపెనీని స్టార్ట్ చేసి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. కానీ 1 సంవత్సరం నుంచి సక్సెస్ఫుల్ ఉంది, చాలా బాగుంది. దీని సీడ్ పేరు వచ్చేసి వక్కల్ సీడ్స్. కంపెనీ వచ్చేసి వక్కల్ కంపెనీ. దీని పేరు వచ్చేసి అంబరెల్లో, బాలెల్లోనే ఉంటాయి 2 వెరైటీలు. కేసర్ ఆరెంజ్ కూడా ఉంటది, సూపర్ ఆరెంజ్ ఉంటది. 4-5 వెరైటీలు. కానీ ఏది వేస్తే కూడా మంచి సక్సెస్ఫుల్ ఉంది, రైతు మంచి అందుబాటులో ఉంది, మంచి డబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇది మొలక ఏం రేట్ పడుతుంది? మొలక వచ్చేసింది మనకు వచ్చి 2.5 రూపాయి కౌంటింగ్ వచ్చేసింది. క్రేట్ ప్రకారం అయితే మనకు 200 రూపాయలు ఒక రేటు, కానీ 70 నుంచి 80 మొక్కలే ఉంటాయి. 2.5 రూపాయలు అంటే మనం కౌంటింగ్ ఇవ్వగలము. 2.5 రూపాయలతో ఇప్పుడు మొలక ఇస్తారు కదా మీరు. పార్సల్ వేయాలనిపిస్తే ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి ఇప్పుడు పార్సల్ వేయాలంటే ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే పార్సల్ రేట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఏం రేట్ అవుతుంది ఆ రేట్ మనం ఇక్కడ తీసుకుంటాము. మనకు ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ బట్టి ఇచ్చింది. బాక్స్ వచ్చేసి 200, 300, 500, 600, 1000 రూపాయల వరకు కూడా ఉంటుంది. మనం సప్లై చేస్తాం ఏమంటే త్రూఅవుట్ ఇండియా అంతా పోతుంది. ఇక్కడ నుంచి మామూలుగా బస్సుల్లో రవాణా కానీ, ట్రైన్లలో కానీ, ప్లస్ ఫ్లైట్ లో కానీ అన్ని మన ఇండియాలో అన్ని ఏ స్టేట్లు ఉంటాయి అన్ని స్టేట్లు మనం పంపిస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది, బిజినెస్ చాలా బాగుంది. ఇప్పుడు ఎవరైనా కూడా మన ఇండియాలో అంటే ఇండియాలో ఎవరున్న వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి మీకు పగిరి కావాలంటే మీరు ఎక్కడైనా చేయగలుగుతాము. ఇప్పుడు మన సప్లై అనేది 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ హైటెక్ నర్సరీలో ఎన్ని వెరైటీలు అంటే ఇది బంతి, ఇంకా ఏమేస్తున్నారు? బంతి వేస్తున్నాము. తర్వాత వచ్చేది బంతిలో అంటే మేజర్ వచ్చేసింది బంతి, తర్వాత వచ్చి పప్పాయి. ఈ పప్పాయి అనే వెరైటీ ఏంటంటే ఇప్పుడు సూపర్ 15 అనే వెరైటీ ఒకటి కొత్త వెరైటీ వచ్చింది. 15 నెంబర్ అనేది ఫెయిల్ అయిపోయింది. అది ఎక్కువ పోత మొక్కలు వస్తున్నాయని చెప్పి రోమర్స్ వస్తున్న తర్వాత దాన్ని తీసేసి ఇప్పుడు రెడ్ లేడీ అనేది వైరస్ వస్తుంది, వెల్కమ్ సీడ్ వైరస్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసింది ఓన్లీ సూపర్ 15 మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది సూపర్ 15. ఈ సూపర్ 15 వెరైటీ మనము వైరస్ లేకుండా చెట్టుకు వచ్చేసింది 20 కిలోల నుంచి 200 కిలోల వరకు రైతు యాజమాన్యాన్ని బట్టి మనం తీసుకోగలుగుతాము. చాలా బాగుంటది. కానీ ఇప్పుడు మీ దగ్గర బంతి, బొప్పాయి, మళ్ళీ బంతి, బొప్పాయి, మళ్ళీ వచ్చి మిరప ఉంటది, వంకాయ, తర్వాత వచ్చేసింది టమోటా, తర్వాత వచ్చి అంటు టమోటాలు కూడా తయారు చేయడానికి వచ్చేసింది ఈ అడవి వంకాయ కూడా ఆల్రెడీ వేసి పెట్టాము. దాన్ని కూడాను గ్రాఫ్టింగ్ తయారు చేస్తాము. ఈ వెజిటేబుల్స్ అన్ని రకాలను గ్రాఫ్టింగ్ లో కూడా అందుబాటులోకి తేవాలని చెప్పి కొత్త పద్ధతులు చేసాము. కాదన్నా ఇప్పుడు టమాటాలో ఏ సీడ్స్ అవైలబుల్ ఉన్నాయన్నా మీ దగ్గర? టమాటో సీడ్స్ వచ్చేసింది సత్య, లాస్య అనే వెరైటీలు కొత్త వెరైటీలు ఉన్నాయి. లాస్య అనేది
మామూలుగా వచ్చేసింది అది కందూరు సీడ్స్ వాళ్ళది. ఈ సత్య 2 అనేది మ్యాజిక్ కంపెనీ ఇది. ఈ రెండు కంపెనీలు మనం ఇప్పుడు అందుబాటులో కొత్త రకాలుగాను రైతులకు చెప్పిస్తా ఉన్నాము. మంచి ఫలితాలు అందుబాటులో బాగున్నాయి. సాహో అనేది ఈ సంవత్సరం చాలా బాగా వేశారు. వర్షాల కారణం వల్ల కొంచెం సైజ్ తక్కువ ఉన్నది. దీని మీద ప్రిఫరెన్స్. సాహో ఏం రేట్ ఇస్తారు అన్న మీరు? సాహో వచ్చేసింది రూపాయితో ఇస్తున్నాము. సాహో సత్య అనేది రూపాయి ఇస్తున్నాము. ఇంకోటి లాస్ట్ అనేది రూపాయితో ఇస్తున్నాము. అన్ని రూపాయికి తక్కువ ఏజ్ లేదు. టమాటాలు అయితే టమాటా సీడ్స్ అయితే 3 రకాలు ఉన్నాయి మన దగ్గర. 3 రకాలు ఉన్నాయి. 3-4 కూడా ఉంది. 3-4 వచ్చేసి 60 పైసలు ఇస్తున్నారు. 60 పైసలు ఇస్తున్నారా? ఇప్పుడు బొప్పాయి అన్నారు కదా, బొప్పాయి ఏం రేట్ కి ఇస్తున్నారనే విషయం చెప్పాలి మనకి. బొప్పాయి వచ్చేసింది మనము ఈ సూపర్ 15 అనే వెరైటీ 12 రూపాయలతో స్పాట్ లో ఇస్తున్నాము. డిస్టెన్స్ పట్టించి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ యాడ్ చేసి ఇస్తున్నాం అన్ని ఏరియాలకు. అది కాకుండా ఇంకా రెడ్ లేడీ అనేది 14 రూపాయలు ఇస్తున్నాము. వెల్కమ్ సీడ్ 14 రూపాయలు ఇస్తున్నాము. స్పాట్ రేట్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా ఎక్కడ ఏ ఏరియాకి అయితే లొకేషన్ తీసుకుంటామో అక్కడికి డిస్టెన్స్ పట్టించి వాళ్ళకు బాడీ దానికి యాడ్ చేసేసింది వాళ్ళకు డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇచ్చే బొప్పాయి సైడ్ అంతా టిష్యూ టైపా కోకోఫీటా గ్లాస్ మొత్తం అంతా వచ్చేసింది టిష్యూలు ఇస్తాము, కోకోఫీట్లు ఇస్తాము. తర్వాత వచ్చేసింది ఇల్లి పట్లు ఇస్తాము. 3 రకాలు ఇస్తాము. ఈ అనంతపురం మాదిరి ఎర్రకవర్ వేసి మొన్నేసి అది ఓల్డ్ పద్ధతి. ఆ పద్ధతి ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. లోడింగ్ చేయాలంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడుతుంది. అన్లోడ్ చేయాలంటే మధ్యాహ్నం సాయంత్రం వరకు పడుతుంది. ఇది అట్లా కాదు. హాఫ్ అన్ అవర్ లో లోడ్ అయితే హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది, అన్లోడ్ అవుతుంది. రైతు కూడా నాటడానికి కూడా ఏమీ లేకుండా అట్లా నీట్ గా తీయడం, నాటుకుంటూ వచ్చేయడము చాలా స్వరూప పద్ధతిలో ఇది కొత్త పద్ధతి. ఇప్పుడు ఈ బొప్పాయిని కూడా మనం అయితే బయట అయితే ఆల్ ఓవర్ ఇండియా అంతా అన్ని ఏరియాలు సప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసింది బొప్పాయి కూడా అన్ని ఏరియాలకు బాగా పోతుంది. సూపర్ 50 అనేది చాలా అద్భుతంగా ఉంది. పంట కూడా 12 రూపాయలు స్పాట్ రేట్. ఇప్పుడు ఈ బొప్పాయి, మిరప, టమాటా కాకుండా ఇంకేముంది మీ దగ్గర? మా దగ్గర ఇంకేముంటే చామంతి రకాలు ఉంటాయి. చామంతి రకాలు వచ్చేసింది సుగంధ, చందమామ, తర్వాత వచ్చేసింది బాలెల్లో, ఇది దాని పేరు ఏం పేరు, ఈ కలర్స్ ఆల్ కలర్స్ వచ్చేసి కలకత్తా సెంటు, దాంట్లో టిష్యూ కల్చర్, ఇట్లా ఆల్ ఫ్లవర్ చామంతులు కూడా దండిగా ఇస్తున్నాం. చామంతి ఇంకా మిరప, వంకాయ అలాంటిదే మీరు వేస్తాం. మిరప కూడా వేస్తాం. మిరప వచ్చేసి ధూమ్ వెరైటీ వేస్తాము, సైనిక్ వేస్తాము. ఇట్లా బ్లాక్, సన్నకాయలు, లావుకాయలు 2 రకాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. దాంట్లో వచ్చేసింది సంజు అనే వెరైటీ లావుది. ఈ సన్నకాయ వచ్చి ధూమ్ వెరైటీ బాగా అంతా రైతులంతా లైక్ చేస్తా ఉంటారు. అదే వెరైటీని అంత మార్కెట్ లో బాగుందని చెప్పి దాన్ని వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనకి వచ్చేసి ఈ మిరపకాయలు కొన్ని పైకి కాస్తాయి చూడు కాయలు. పైకి కాసేటివి అవి ఆకాశ వెరైటీ కూడా ఉంది. అది వచ్చేసి 2 రూపాయలు మొలక పడుతుంది. అది రేట్ ఎక్కువ పోతుంది మార్కెట్ లో. ఆకాశ వెరైటీ అనేది దాని ఎక్కువ, అంటే మన కల్లా తక్కువగా చేస్తారు, రేట్ ఎక్కువ అని. కర్ణాటకలో ఎక్కువ నాటుతారు, బాగా పండిస్తారు. సంజు ధూమ్ ఏం రేట్ ఇస్తారన్న ఇప్పుడు మీరు? ధూమ్ వచ్చేసి రూపాయి ఇస్తున్నాము. సంజు వచ్చి 80 రూపాయలు ఇస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు వంకాయలో రకాలనా? వంకాయలు వచ్చేసింది మనకు లలిత వంకాయ, ఉజాల వంకాయ 2 నడుస్తా ఉన్నాయి ప్రజెంట్. ఇంకా లోకల్ అంటే మార్కెట్ కంటే సిద్ధార్థ నడుస్తుంది. తర్వాత వచ్చేసింది అంకుర్ విజయ్. సిద్ధార్థ ఏం రేట్ ఇస్తాను? సిద్ధార్థ వచ్చేసి రూపాయి మొలక. అది ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు కదా లోకల్ యాక్సెప్ట్ చేస్తా. అది జనరేషన్ రాదు. గింజలు వచ్చేసింది చాలా కష్టంగా, కాయ పెద్దగా ఉంటుంది, గింజలు ఏముండవు. అది చేసి క్లీనింగ్ చేసి అంతా రెడీ చేసి అది కాస్ట్ సరిగా, అది జనరేషన్ కూడా మనకు 20-25-30% వస్తుంది కాబట్టి అది హైబ్రిడ్ కన్నా ఎక్కువ మనకు కాస్ట్ పడుతుంది కాబట్టి రూపాయితో అమ్ముతున్నాం. ఇంకా మిగతా సీల్ అవన్నీ వచ్చి 60 రూపాయలు ఇస్తున్నాం. మిగతా సీల్ 3 రకాలు కూడా 60 రూపాయలు ఇస్తున్నాం. ఇది సన్నకాయలు పొడుగు వస్తాయి అవి సూపర్ గులాబీ, అవంతా కూడాను అవి రూపాయి మొలకాయ. అది మీరు పోయిరా? అది పోస్తాము. అవి కూడాను ఆర్డర్ పైన పోస్తాము. రైతులు ఏది కావాల్సింది అది అందిస్తాం. కానీ ఈ వంకాయ కూడా అంటుకట్టిన వంకాయ ఎక్కువగా ఇప్పుడైతే జనాలు, మా రైతులు అయితే లైక్ చేస్తున్నట్టు మేమైతే విన్నాం. మీరేమన్నా దీని వంకాయను కూడా మేము అంటు కట్టాలని అంతా కూడాను ఇప్పుడు ఈ అడి వంకాయ అంతాను పెంచడం జరిగింది. రూట్ స్టాక్ ను దాన్ని కూడా ఆర్డర్లు తీసుకొని కట్టి పంపిస్తానని చెప్పి ఆర్డర్లు వస్తున్నాయి. ఆటోమేటిక్ గా వాళ్ళకు ఆల్రెడీ ఆర్డర్లు కూడా వచ్చినాయి. దాన్ని రెడీ చేసి పంపాల్సిన బాధ్యత మాది ఉంది. వంకాయ అయితే టమోటా అయితే 2 కూడా మీరు వంకాయ కడతాము. తర్వాత వచ్చేసింది టమోటా కడతాము. తర్వాత వచ్చేసింది బీర కడతాము, కాకర కడతాము. తర్వాత వచ్చేసింది ఇది దోస, వాటర్ మిలన్, ముసుగు మిలన్, ఇవన్నీ రకాలు కూడా తీగ జాతులు కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అంటుకట్టిన నారు వచ్చేసి వంకాయ, టమాటా ఏం రేట్ కి ఇద్దాం అనుకుంటారన్న?
వంకాయ అంటే దాని జర్మినేషన్ పట్టించి అది సక్సెస్ఫుల్ పట్టించి రేట్ అనేది మళ్ళీ ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు అది మనం గ్రాఫ్ట్ చేసిన తర్వాత పర్సెంటేజ్ ఎంత వస్తుంది, అవి మామూలుగా 6 రూపాయల నుంచి 10-12 రూపాయల వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎండాకాలం అయితే కొంచెం ఎక్కువ కరెంటు బిల్లులు ఇవన్నీ వస్తాయి కాబట్టి కొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది. చలికాలం కొంచెం తక్కువ రేటుతో ఇవ్వగలం. కాదన్నా, ఇప్పుడు మన మామూలు నర్సరీకి గ్రీన్ హౌస్ కి ఏమన్నా డిఫరెన్స్, ఏమన్నా పగిరికి ఏమన్నా ఎఫెక్ట్ ఏముంటుందా? ఉంటుంది. మామూలు నర్సరీలో వచ్చేసింది చీడపీడలు ఎక్కువ, మచ్చ, దోమ, తర్వాత వచ్చేసింది ఈ ఏరుకులు రోగాలు రకరకాలంతా వస్తుంది. అదంతా ఓల్డ్ పద్ధతి. ఈ న్యూ పద్ధతి ఏమంటే హైటెక్ నర్సరీలో చాలా నీట్ గా ఉంటుంది మొక్క, ఎక్కడైనా వైరస్ ఉండదు, తర్వాత మచ్చ కానీ ఇలాంటిది ఏముండదు, కాటు రోగాలు ఉండవు, నీట్ గా ఉంటుంది. కాబట్టి రైతు వస్తానికి ఇంప్రెస్ అవుతాడు. ఖచ్చితంగా మనకు నారు మన సేల్ అవుతుంది. ఇది మొత్తం అంతా ఎంత విస్తీర్ణంలో ఉంది? ఇది మనది వచ్చి 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇప్పుడు దాదాపు 70 నుంచి 80 లక్షలు ఖర్చు పెట్టినాము. దీన్ని రన్నింగ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి వాటర్, ఇది అందరికి వాటర్ పట్టకూడదు అనేసి ఇప్పుడు ఎట్లా ముందు స్ప్రే చేసేదానికి వాటర్ స్ప్రే చేసేదానికి స్ప్రింక్లర్లు అన్ని ఈ మొత్తం స్ప్రింక్లర్ అంతా మొత్తం అంతాను వాటర్ చేసుకోవచ్చు, మందు చేసుకోవచ్చు, 2 రకాలు చేసుకోవచ్చు. ఏ విధంగా కలిసి చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా దీంతో వాటర్ స్ప్రే చేస్తారా, గన్నులతో పట్టిస్తారా? మామూలుగా టైం ఉంటే మామూలు గన్నుతో చేస్తాము, లేదంటే మామూలు స్ప్రేలో వదిలేస్తాం. అయితే మీరు సమయాన్ని వీలుని బట్టించి వర్కర్స్ యాజమాన్యాన్ని బట్టించి మనం దాన్ని చేయగలుగుతాము. ఇది పరిస్థితి. మన నర్సరీ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వెజిటేబుల్ ఐటమ్ గ్రూప్ ఆఫ్ నర్సరీస్. మన పప్పాయి నర్సరీ ఉంటుంది. పప్పాయి అంటే మన లక్ష్మీ వెంకటేశ్వర ఆల్ పప్పాయి నర్సరీ మంది. తర్వాత వచ్చేసింది టోటల్ ఈ మొక్కలన్నీ యాజమాన్యాన్ని కూడా ఇప్పుడు దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి మనం అనుభవంలో తీసుకొని మనం పెద్ద రైతుగా ముందుగా మనం డెమో వేసుకొని చూసుకొని అందరికి ఇస్తా ఉన్నాము. ఎలాంటి ఇబ్బంది లేదు. దగ్గర ఇది బస్ స్టాండ్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది చమూరు రూట్ లో. ఎవరిని అడిగినా కూడా చిత్తూరు బస్ స్టాండ్ నుంచి మనకు నర్సరీ హైటెక్ నర్సరీ పెద్దది ఎక్కడ ఉందంటే కొత్తపల్లి దగ్గర వాళ్ళది శాఖరెడ్డి వాళ్ళు ఉందంటారు. మన పేరు చెప్తానంటే చిన్న పిల్లలు కూడా. నా పేరు శాఖరెడ్డి. నా నెంబర్ వచ్చి 9494743245. ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం అయితే ఈ నర్సరీ అడ్రస్ వచ్చేసి దీని అయితే మనం అయితే కన్ఫ్యూజన్ పడి అయితే మనం అయితే ఈ నర్సరీ వరకు అయితే లాస్ట్ టైం మేము రావాలనుకున్నాము బొప్పాయి మొలకలు కొనడానికి అయితే. కానీ అప్పట్లో రాలేకపోయాం. మేము ఇప్పుడు ఏమనుకున్నామంటే బంతిపూలు వేద్దామనేసి మనం అయితే ఇదాకా రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ అడిగి కనుక్కుంటే మేమైతే ఒక్కల సీడ్ నాటితే బాగుంటుంది అన్నారు. ఒక్కల సీడ్ ఎక్కడ దొరుకుతుందంటే గ్రీన్ హౌస్ ఈశ్రమ్ కాలనీలో గ్రీన్ హౌస్ ఉంది, అక్కడ వెళ్ళండి అని చెప్తే వాళ్ళు మనం ఏమనుకున్నామంటే ఈశ్రమ్ కాలనీలో గ్రీన్ హౌస్ అంటే వేరే తాగినాం, అక్కడ లేదనేసి ఉద్దేశంతో కన్ఫ్యూజన్ పడినాము. కన్ఫ్యూజన్ పడినా కూడా ముందరికి వస్తే అయితే పెద్ద నర్సరీ ఉంది, ఇదే నర్సరీ లోపలికి వస్తే అన్నగారు ఉన్నారైతే మనం అయితే డీటెయిల్స్ అయితే అడిగినాం, అన్ని క్లారిటీగా చెప్పారు. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కానీ అంటే బొప్పాయి నారు కానీ చామంతి నారు, చెండిమల్లి నారు కానీ చామంతి నారు కానీ కావాలంటే ఖచ్చితంగా ఇదాకా వస్తే అయితే మనకైతే బంతి బొప్పాయి అనేది ఎక్కువగా ఫేమస్ గా ఉంది ఇక్కడైతే. ఎందుకంటే చాలా విస్తీర్ణంలో అయితే వీళ్ళైతే పగిరైతే వేస్తున్నారు, అమ్ముతున్నారు, చాలా మంది వస్తున్నారు, కొంటున్నారు. మేమే షాక్ అయినాం, ఇంత దగ్గరలో ఇంత పెద్ద నర్సరీ ఉందనే ఉద్దేశంతో మేమైతే చూడడం అయితే జరిగింది. మీరు కూడా ఎవరైనా కావాలంటే రాండి, తీసుకెళ్ళండి. రీజనబుల్ రేట్ గా ఉంది, ప్లస్ అన్న కూడా బాగా సహకరిస్తున్నారు. చెప్పిన అడ్రస్ కి అయితే మీరు అందరూ వచ్చేసేయండి. నర్సరీ చూస్తే చాలా క్లీన్ గా ఏమాత్రం అంటే ఎలా అంటే మీరు చూసే తెలుస్తుంది ఇది ఎలా ఉందనే విషయం అయితే. ఇప్పుడు మీరైతే వీడియోలో కూడా చూసారు, ఎంత నీట్ గా ఉందంటే అంత నీట్ గా ఉంది నర్సరీ అయితే.